కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక రూపాయి దంద చేసినని చెప్పి ప్రూవ్ చేయరు చూద్దాం. ఒక రూపాయి పలాన్ కాడ దంద చేసి వసూలు చేసినని చెప్పి ప్రూవ్ చేయరు చూద్దాం. ఎంటైర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పి కొంతమంది పేర్లు కూడా వినబడుతున్నాయి కదా. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఒక్క అవినీతి చేసిండు కోమటిరెడ్డి బ్రదర్స్ అని చెప్పి ఒకసారి ప్రూవ్ చేసి చూద్దాం. వాళ్ళు చేయరు కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవినీతి చేయాల్సిన అవసరం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవినీతి చేయాలి, కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకోవాలి, కబ్జాలు పెట్టాలి, దందాలు చేయాలని ఆయనకు ఉండదు. ఆయనకంత ఆశ లేదు. ప్రజాసేవ చేయాలి, పబ్లిక్ ఏదో ఒకటి చేయాలనేది వాళ్ళ వర్షన్. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఏడేడ దందాలు పెడదాం, ఏడేడ కబ్జాలు పెడదాం, ఏ భూములు గుంజుకుందాం, ఇదో కథ ఉన్నది. చాలా మంది మంత్రులు కాదు, 2-3 మంత్రులు ఉన్నారు కదా, పొద్దుగాల లేస్తే వాళ్ళ పేర్లు వినబడతా ఉంటాయి. ఇక ఆ మంత్రులలో ముఖ్యమంత్రి ఉండడా అనేది మీరే క్యాలిక్యులేషన్ చేసుకోరు. అని ఎంత ఘోరం ఉంది చూడరు ప్రభుత్వము. అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి. కానీ నిజంగా అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీని ప్రశ్నించాలంటే ఎంత దమ్ముండాలి. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ మధ్యలో నిల్చొని రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కడిగి పారేస్తున్నాడు అంటే ఎంత గ్రేటు. అసెంబ్లీలో సొంత పార్టీని, సొంత మంత్రులను రాజగోపాల్ రెడ్డి కడిగి పారేస్తున్నాడు, దుమ్ము దులుపుతున్నాడు. మంత్రులకు పోతున్నాయి నిధులు, మంత్రుల నియోజకవర్గాలకు కాంట్రాక్ట్ల బిల్లులు పోతున్నాయి. మాకెందుకు రావు, మాకెందుకు వస్తలేవు, మా ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఎందుకు మీరు కాంట్రాక్ట్లకు సంబంధించిన బిల్లులు ఇస్తలేరు, ఎందుకు మీరు నిధులు ఇస్తలేరు అని చెప్పి చాలా క్లియర్గా రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇది దమ్మున్నటువంటి లీడర్ మాట్లాడాల్సిన మాటలు. దమ్మున్నది కాబట్టి మాట్లాడుతున్నాడు.